అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబుకు మాట ఇస్తున్నట్టు చెప్పారు. సీఎం చంద్రబాబు విజన్ ప్రకారం పనిచేస్తామని, సీఎం కలలను నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. చంద్రబాబు 5 ఏళ్లు కాదు మరో 10 ఏళ్లు సీఎంగా ఉండాలని, ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని చంద్రబాబును కోరారు. చంద్రబాబు ఈ 5 ఏళ్లు కాదు మరో 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. సంకీర్ణ ప్రభుత్వం 150 రోజుల పరిపాలనపై ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టినందుకు సీఎంకు పాదాభివందనం చేస్తున్నానని అన్నారు. సంక్షోభం వస్తే నాయకుడు ఎలా ఉండాలో చంద్రబాబు నిరూపించారని అన్నారు. బుడమేరు వరద సమయంలో ఆయన చూపిన చొరవ అమోఘం అని కొనియాడారు. ఆఫీసులో కూర్చొని ఆదేశాలిచ్చే సత్తా ఉన్నప్పటికీ ప్రజల్లో, అధికారుల్లో ధైర్యం నింపేందుకు బురదలో తిరిగారన్నారు. ప్రభుత్వం నుంచి శిథిలమైపోయిన రోడ్లు, గంజాయి, ఇసుక దోపిడీలు, రివర్స్ టెండరింగులు, నిర్వీర్యమైపోయిన పంచాయతీలు, ఆలయాల్లో అపవిత్రం, మద్యం దోపిడీలు వారసత్వంగా వచ్చేవి అని పేర్కొన్నారు. అసెంబ్లీలో తన ప్రసంగంలో సమర్థుడైన నాయకుడు ఉంటే ఎలా ఉంటుందో చూడొచ్చు అని ముఖ్యమంత్రి చంద్రబాబును కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఉండటానికి ముఖ్య కారణం చంద్రబాబేనని, విజయవాడ వరదల సమయంలో సాగించిన పరిపాలనా తీరు ప్రశంసనీయమని అన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే బుడమేరు ముంపునకు గురైందని, సంకీర్ణ ప్రభుత్వంలో ప్రతి నెల 1వ తేదీనే జీతాలిస్తున్నామని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియడం లేదన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు, అప్పులు ఈ ప్రభుత్వానికి సవాల్గా మారాయని, అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల కోసం పనిచేశామని అన్నారు. మరో 10 ఏళ్లు పవన్ చంద్రబాబే సీఎం అని ప్రకటించటం సహజంగానే రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ఎప్పుడు కాకపోయినా పవన్ సీఎం అవుతాడన్న నమ్మకంతో జన సైనికులు ఉన్నారు. కానీ రాష్ట్రానికి చంద్రబాబు అవసరమని పవన్ అంటున్నారు. అందుకే మరో 10 ఏళ్లు చంద్రబాబు సీఎంగా కొనసాగాలని అంటున్నారు. మరికొందరు ఈ మాటలన్నీ ప్రస్తుత ప్రభుత్వంపై విశ్వాసం అంటే కూటమి విశ్వాసం మాత్రమేనని వాదిస్తున్నారు. కారణం ఏదైనా సరే చంద్రబాబు నాయకత్వంపై పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా ఉన్నారు. ఎక్కడా ఎలాంటి ఊహాగానాలకు అనుమతి లేదు. ఇటీవలి కాలంలో హిందుత్వ నినాదాన్ని తీసుకుని జాతీయ స్థాయిలో తన ప్రత్యేకతను చాటుకునేందుకు పవన్ చేస్తున్న వ్యాఖ్యలు సహజంగానే హాట్ టాపిక్ అవుతున్నాయి. మరో 5 ఏళ్ల తర్వాత చంద్రబాబుకు వృద్ధాప్యం రావచ్చు. తనను సీఎంగా చేసిన పవన్కు తన కుర్చీ త్యాగం చేయవచ్చునన్న ఆశనే ఏమో కానీ పవన్ మనసులోని ఈ కోరిక మాత్రం ఇప్పుడు వైరల్ అవుతోంది. సీఎం సీటు వద్ద బాబే ముద్దు అనటం వరకు ఓకే, కానీ వృద్ధాప్యంతో బాబు మరో 10 ఏళ్లు సేవ చేయగలడా లేదా అన్నది డౌట్. ఎందుకంటే ఇప్పటికే 75 ఏళ్లు బాబుకు నిండాయి. సో పవన్ మాట సిగ్గుతో కూడిన భయం వల్ల, భక్తి వల్ల వచ్చిన గౌరవం కావచ్చు అని కొందరు సెటైర్లు వేస్తున్నారు.